హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి బీట్రూట్తో చపాతీ చేసుకుంటున్నామండి. చూడండి ఎలా చేసుకుంటున్నామో. ఫస్ట్ పౌడర్ తీసుకోవాలండి, గోధుమ పిండి తీసుకొని తర్వాత దాంట్లో ఇలా కొంచెం కొంచెంగా బీట్రూట్ మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలపాలండి. ఫింగర్స్తో మాత్రమే కలపాలండి. మొత్తం చేత్తో కలిపినామంటే మెత్తగా అవుతుంది. ఇలా ఫింగర్స్ని కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలండి. బాగా నీట్గా కలిపేసుకోవాలా. ఫింగర్స్తో మాత్రమే కలపాలండి. మీరు మళ్ళీ హ్యాండ్ పెట్టారనుకో, టోటల్ హ్యాండ్తో కలుపుతారు కొంతమంది. అలా పెడితే ఆయిల్గా రాదు, ఒకటి లిక్విడ్గా అవుతుంది ఆ ముద్ద అనేది. సో ఫింగర్స్తో మాత్రమే కలపాలండి. ఇలా చిన్న చిన్నగా కలుపుతూ పిండి అనేది దగ్గరకు అవుతుంది. ఇలా దగ్గరకు అవుతూ ఇది ముద్దలా తయారవుతుందండి. ఇలా చూడండి ఎలా ముద్దలా అవుతుందో. ముద్దలా అయిన తర్వాత ఈ దాంట్లో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఇది గోధుమ పిండిని పక్కకు పెట్టేసుకోవాలండి. మీ ఇష్టం ఎంతసేపు పెట్టుకుంటారంటే అంతసేపు పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. చాలా కాసేపు పెట్టేసుకొని ఇలా పఫీగా తయారవుతుందండి ముద్దని. ఇలా ముద్ద తయారైన తర్వాత చపాతీ పిండిని మనం ఒక దాంట్లో తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకొని రౌండ్ షేప్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం ఉన్న షేప్ చేసుకోవచ్చు అండి. మేమైతే సర్కిల్గా చేసుకున్నాము. ఇలా రుబ్బుకొని మంచిగా గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బాలండి. మీరు ఎక్కువగా చేసుకుంటే పొడి పొడిగా అవుతుంటుంది. అప్పుడు మనకి కాల్చేటప్పుడు మీకు మాడిపోతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకోవాలి గోధుమ పిండి. ఇలా వేసుకున్న తర్వాత చపాతీ తయారవుతుంది, బీట్రూట్ చపాతీ. చూడండి ఎంత పెద్ద సైజులో వేసామో. ఆరోగ్యానికి చాలా మంచిదండి బీట్రూట్ చపాతీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మోస్ట్లీ నార్మల్ చపాతీస్ చేసుకునేటప్పుడు ఇలా మనం బీట్రూట్ మిక్స్ చేసుకొని ఇలా దీంట్లో కలిపేసుకొని చేసుకుంటే ఇలా మేము ఇన్ని చపాతీస్ చేసామండి. తర్వాత పెన్నం పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని చపాతీని అటు ఇటు, బీట్రూట్ చపాతీని అటు ఇటు కాల్చుతూ పొగలు వస్తున్నాయి చూడండి. ఇలా పెన్నం మంట అనేది సన్నగా పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. ఇలా చిన్న చిన్నగా మనం చేసుకుంటూ తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ విధంగా నూనె అంటే నూనె, నెయ్యి అంటే నెయ్యి, అది మీ ఇష్టం అండి. కాకపోతే నెయ్యి లేకుండా, నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ తినేదాన్ని బట్టి ఉంటుంది. కానీ బీట్రూట్ చపాతీలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి టేస్ట్. అది తింటే మాత్రం సూపర్గా ఉంది. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని తినేసేది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.